విశాఖ బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మొత్తం 13 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 11 మంది ఫోటోగ్రాఫర్లను అరెస్టు చేయగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. పరారీలో ఉన్న బాలిక ప్రియుడు ఇమ్రాన్, అతని స్నేహితుడు షోయబ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విశాఖ బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. మొత్తం 13 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. ఎస్ రోజా, ప్రస్తుతం విశాఖలో ఈ ఘటన సంచలనంగా మారింది. ఒక దళిత మైనర్ బాలిక మీద 13 మంది మానవ మృగాలు సామూహిక అత్యాచారం చేసి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల అంటే డిసెంబర్ 17వ తేదీన ఈ ఘటన మీద మొదట బాధితురాలి తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో చేపట్టిన తర్వాత చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట ఒక వ్యక్తి ఈమెను ప్రేమ పేరుతో మోసం చేసి తనతో మాట్లాడాలని చెప్పేసి ఒక లాడ్జికి పిలిచడం జరిగింది. తర్వాత అక్కడ వాళ్ళు ప్రైవేట్ గా కలిసిన తర్వాత వాళ్ళ స్నేహితులను తీసుకొచ్చి అతను కూడా ఆమె మీద అఘాయిత్యం పాల్పడ్డాడు. ఈ ఘటన భరించలేక ఆమె సూసైడ్ చేసుకోవడానికి విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్ళింది. అక్కడ ఆమె ఒంటరిగా ఉండడం గమనించి అక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆమెతో మాట కలిపి తమకు న్యాయం చేస్తాం, అండగా ఉంటామని చెప్పి నమ్మబలికి ఆమె బలవంతంగా వేరే లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ సుమారు 2 రోజుల పాటు కూడా కొన్ని హోటల్స్ అన్ని కూడా మారుస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టడం జరిగింది. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామని చెప్పి కూడా బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు